హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈరోజైతే స్వామివారికి పళ్ళతో కూడా అభిషేకం చేసుకున్నానండి. చాలా రోజులైందండి ఇలాగా. పంచామృతాలతో చేసుకున్న తర్వాత పళ్ళతో కూడా చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న ఏ పండుతోనన్నా చేసుకొని, ఇలా గోవిందనామాలు చదువుకుంటూ మనం ఏదన్నా గోవిందనామాలన్నా, వజ్రకవచం చదవమన్నారండి. ఒక కామెంట్ వచ్చిందండి నాకు. నిజంగా చదవాలండి అది. నేను కూడా నాకు ఈజీగా ఏ మంత్రాలుంటాయని చూసుకుంటానండి. ఎందుకంటే తప్పు చదవకూడదు కదండీ! ఏదైనా 4 మంత్రాలొచ్చినా కూడా నాకైతే గోవిందనామాలు నిజంగా ఒక్కొక్కసారి నోటికే వచ్చేస్తాయండి. మరి నా నాకైతే అలా అనిపిస్తదండి. ఊరికే మనం చదువుకుంటూ ఉంటే అవి నోటికి కూడా వచ్చేస్తాయండి. చూడనక్కర్లేదు. పుస్తకం పట్టుగాంగానే ఒకదానెమ్మటి ఒకటి వస్తూనే ఉంటుందండి. అలవాటైపోవాలి అంతే తప్పితే, ఇలా మాత్రం ప్రతిరోజు కూడా చదువుకుంటూ ఉంటే నాకా గోవిందనామాలే అలవాటయిపోయాయి. ఎప్పుడన్నా నేను సుప్రభాతం చదువుతానండి. అది కూడా సులువుగా ఉంటదండి. అది చదువుకొని నేను చక్కగా పూజ చేసుకునేటప్పుడు నిజంగా పాడుకుంటూ ఉంటానండి నేను. చెవులో పెట్టుకుంటాను ప్రతిరోజు నేను. ఎందుకంటే తెల్లవారుజామున ఇంకా నిద్ర డిస్టర్బ్ చేయకూడదు కదండీ పిల్లలకి కానీ, ఎవరికి కానీ. నేను అందుకనే ఎక్కువ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటానండి. దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు పెట్టుకొని చక్కగా భక్తి భావంతో మనము ఆహ్, నిజంగా మనం సుప్రభాతం వింటూ ఉంటేనండి మనకి పూజ చేస్తున్నప్పుడు కూడా అదో రకమైన భక్తి కలుగుతదండి. ప్రతి ఒక్కరూ కూడా గోవిందనామాలు కానీ, లేదా సుప్రభాతం కానీ, ఇవి ఈజీగా ఉంటాయని ఇవి చదివేదాన్నండి. కానీ ఈ మధ్యలో నేను బయటికి కూడా చదువుతున్నానండి. ఎందుకంటే బయటికి మనకి చదవటం అలవాటైతే అవి నోటికి కూడా వచ్చేస్తాయండి. అని చెప్పి మా వారు "బయటికి చదువుకో అమ్మా మంచిగా, నెమ్మదిగా మాకేం డిస్టర్బ్ ఉండదు. నువ్వు బయటికి చదువుకో" అంటేనే మెల్లిగా ఇలా చదువుకుంటున్నానండి. మీకు వీడియోలో కూడా అప్పుడప్పుడు చదివి వినిపిస్తున్నానండి. మీకెలా అనిపిస్తుందో ఏంటో ఒక్క కామెంట్ చేయండి. ఎందుకంటే ఎలా అనిపిస్తుంది కాదండి. ఎందుకనంటే నాకు చదవాలా? వద్దా? ఏమన్నా అనుకుంటారేమో ఎందుకు పెట్టడం అన్నట్టుగా నేను అనుకుంటాను. కానీ భక్తి అండి. స్వామివారి మీద భక్తి ఉంటే మనం ఇలాగే చూపించుకోవాలండి. ప్రేమ అనేది మనం పిల్లల మీద చూపెడతాం. అలాగే స్వామివారి మీద భక్తి కూడా మనం చూపెట్టుకోవాలి తప్పదు. ఇంకా మనకు నేనొచ్చింది నేను చేస్తానండి. మరి రాని వాళ్ళు కూడా నన్ను చూసి అయ్యో! ఈమెకి ఏమీ రాదు కదా! అయినా కూడా చదువుతుంది. ఎక్కువ చదువుకోలేదు కూడా. నేను కూడా చదువుకోవాలి గాని చదువుకున్న వాళ్ళు చక్కగా పూజ చేసుకొని స్వామివారి నామాలు కానీ, స్వామివారి ఏ మంత్రం ఉంటే, ఏ అష్టకం ఉన్నా కూడా ఏ వజ్ర కవచమైనా ఏదైనా చదువుకుంటారండి చదువొచ్చినోళ్ళు. చదువు రానివోళ్ళు చదవటమే గొప్పతనం అండి. స్వామివారి మహిమ అండి. మనం ఒక్క మంత్రం మొదలేస్తే చాలండి నేను. ఒక్క మంత్రం అంటే నాకు ఈజీగా అదే అంటున్నాను కదండీ! సుప్రభాతమును, ఈ గోవిందనామాలు తప్పితే నాకెక్కువ రావండి. ఏదైనా చిన్ని చిన్నయి నేర్చుకుంటూ ఉంటానండి నేను. అవి మాత్రం బయటికి చెప్పలేను. మనసులోనే చెప్పుకుంటూ ఉంటాను.